పూరా లోకల్. బనకచెర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఓ లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల అజెండాపై ఇందులో అభ్యంతరం తెలిపింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే రేపటి సీఎంల సమావేశంలో బనకచెర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులను అనుమతులను అజెండాగా ప్రతిపాదించింది. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని ఎజెండాగా పంపించింది. 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని ఈ లేఖలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని పేర్కొంది. ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుందని తెలిపింది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రేపు సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, సిఎస్లకు సమాచారం పంపించింది. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంతో పాటు రాష్ట్రాల తరపున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లను పంపాలని జలశక్తి శాఖ కోరింది. ఈ సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇచ్చింది. వాస్తవానికి ఈ నెల 11 సమావేశం నిర్వహించాలని నిర్ణయించి ముఖ్యమంత్రుల సమయం కోరినప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో ఈ నెల 16కు వాయిదా వేశారు.